కింద ₹1,00,000 ఇవ్వాలి, ఇలా బీసీలకు అనేక రకాలుగా అవకాశాలు ఇవ్వాలని, రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము పోరాటాలు చేసినామండి. మాకు అవకాశం మా చేతులు ఉన్నంత వరకు చేసినాం. ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజ్యాధికారంలో పవర్ సెంట్రలైజ్డ్ ఉంటుంది. ఒక వ్యక్తికి రాజు ఉంటే రాజు చుట్టూ చేరేటువంటి వాళ్ళు ఈ బీసీలో మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఒక కోటరీ ఉంటది. ఆ కోటరీ యొక్క ప్రలోభాన్ని కూడా ఆ కోటరీ చేసేటువంటి పరిస్థితులను తట్టుకొని కూడా ఈ రోజు మేము బీసీలకు చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పని ఇలా భారత రాష్ట్ర సమితి బహుజన రాజ్య సమితి పార్టీగా మారబోతా ఉన్నది. ఇలా రేపు నిజంగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ చేయదు, కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒకవేళ చేస్తే గీస్తే ఏమైనా బీసీలకు న్యాయం జరిగితే అది కేసీఆర్ ద్వారా జరుగుతుందని కూడా మేము ప్రధానంగా నమ్ముకుంటూ ఇలా 20 సంవత్సరాలు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఆ కోణంలోనే మా ప్రయాణం జరుగుతుంది. రేపు తప్పకుండా ఉపేంద్ర గారు ఒక్క నిమిషం సూర్యారావు గారు ఒక్కటే నేను చెప్తా, ఒక్క నిమిషం సూర్యారావు గారు ఏం చెప్తారు? బీసీలకు న్యాయం జరుగుతున్నది సూర్యారావు. లేదు, రైతు బంధు గురించి నేను చెప్తా, తర్వాత సూర్యారావు. ఓకే సార్, ఇది అయిపోయింది. చెప్పండి సూర్యారావు గారు. సార్ ఇప్పుడు కేసీఆర్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుంది ఉపేంద్ర గారు అంటున్నారు, ఏం చెప్తారు సూర్యారావు గారు? కేసీఆర్ గారి ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది భ్రమ. కేసీఆర్ ద్వారా జరిగేది ఈ సమాజంలో వెలమలకి. కేసీఆర్ ద్వారా జరిగే ఒక నిమిషం ఉపేంద్ర గారు, మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు, చెప్పండి. ఆయన మాట్లాడుతుంటే మీరు మాట్లాడకపోతే ఇంకా డిబేట్లో ఆయనది యాక్సెప్టబుల్ అవుతుంది, మీ నాన్ యాక్సెప్టబుల్ అవుతుంది. చెప్పండి. నేను ఏమంటున్నా సార్, దళిత బంధు పథకాన్ని సరే సార్ చెప్పబోతున్నాడు, సూర్యరావు గారు చెప్పినారు, ఓకే. నేను దళిత బంధు పథకాన్ని కేసీఆర్ తోని న్యాయం జరగదు బీసీలకు అని చెప్పి అంటున్నారు సూర్యారావు గారు. 100% ఎంబీసీ అనే పదాన్ని మాట్లాడితే కాళ్ళు ఇరగొడతాము అని చెప్పేసి ఓబీసీ నేతలు ఇదే సూర్యరావు గారి మీదకి, ఇదే మన బీసీ సంక్షేమ భవన్ లో మా మీదకి కుర్చీలేసి విరగొట్టేటువంటి చరిత్రలో అలాంటి పాలనల నుంచి మేము బయటకు వచ్చి ఎంబీసీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మా విజయం కాదా? సూర్యరావు గారికి విషయం తెలియదా? అదే విధంగా ఇవాళ చట్టసభ మన మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు అండి చట్టం తీసుకొచ్చాం మేము ఏకంగా. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని, లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీలో బీసీలకు పదవులు. ఉపేంద్ర గారు ఫైనల్ ఒక మాట చెప్పండి, ఒకవేళ గనక మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సరే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ ఉంది, అయోమయం ఉంది. ఇది సుప్రీంకోర్టుకు పోతుందా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, పార్లమెంట్ ఏం చేస్తుంది, పార్లమెంటు మరి ఆ చట్టసభల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందా, పార్లమెంట్లో చట్టం జరుగుతుందా, బీజేపీ ఒప్పుకుంటుందా, ఇవన్నిటి విషయంలో అయోమయం అయితే కొనసాగుతోంది. అదే క్రమంలో మరి కేసీఆర్ గారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీస్ కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్లో కావచ్చు, సో మీరు ఏదైతే ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదించారో దానికి కట్టుబడి ఉంటారా? ఒకవేళ ప్రభుత్వం వస్తే విద్య, ఉద్యోగ, రాజకీయాల విషయంలో ఇది 42% ఖచ్చితంగా అమలు చేయడానికి మీ దగ్గర ఉన్న ఏం చెప్తారు సమాధానం, క్లారిటీ? సార్ మంచిగా అడిగారు. మేము మొదటి అంటే అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మొదటి శాసనసభ సమావేశాలలోనే 33% రిజర్వేషన్లు చట్టసభలలో ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమండి. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలి జనాభా సమాచార ప్రకారం అని చెప్పేసి కూడా మేము అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి గారు పంపించారు. అదే విధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ బీసీలకు ఉండాలని పంపించారు. అదే విధంగా మహిళా బిల్లులలో కూడా బీసీల కోటా ఎంత కూడా తేల్చామని చెప్పేసి ఇవన్నీ మేము దపదపాలుగా చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. అదే విధంగా ఈ కులగణన ఏదైతే ఉన్నదో సాధ్యమవుతుందా ఉపేంద్ర గారు సాధ్యమవుతుందా? ఒక న్యాయవాదిగా చెప్పండి, న్యాయపరమైన చిక్కులు ఉండవా? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు బీఆర్ఎస్ వస్తుందా లేకుంటే బీజేపీ వస్తుందా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో న్యాయం జరిగే అవకాశం ఉందా? అది చెప్పండి. మనసుంటే మార్గాలు ఉంటాయి. 100% మేము రేపు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మనసు లేదా? బీసీల విషయంలో మనసు లేదా? బీసీల విషయంలోనే మళ్ళీ చెప్తా ఉన్నాము. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు. సో బీసీలకి ఇప్పటి వరకు నేను మాట్లాడినిస్తే చెప్తా. నేను ఏమంటున్నా, ఇవాళ జనాభా బాహుళ్యంలో ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ 4 కోట్ల ప్రజలు తెలంగాణ కావాలనుకున్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ వచ్చిన తెలంగాణలో మెజార్టీ ప్రజలు 55%, 56% ఉన్న బీసీలకు రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారు. ఇది కూడా మా అధినాయకత్వం దృష్టికి వచ్చింది. అంటే ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలకి
అనుకూలంగా పోయిన ఏ రాజకీయ పార్టీ అయినా మాత్రమే నిలబడుతుంది. ఆ విషయం మాకు తెలియక కాదు, మా నాయకుడికి చాలా క్లారిటీ ఉంది. రేపు రాబోయే కాలంలో బీసీలకు 33% కాదు అవకాశం ఉంటే జనాభా తమాషా ప్రకారం ఎంత అవకాశం ఉందో అంత అవకాశము ఇవ్వటానికి అన్ని పదవులలో బడ్జెట్ లో కానీ మిగతా అంశాలలో కానీ ఇవ్వటానికి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. 69% రిజర్వేషన్లు తమిళనాడులో ఎట్లా ఇచ్చిర్రో మన రాష్ట్రంలో కూడా ఇవ్వటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గత 6 నెలల కింద మా డెలిగేషన్ మన భారతలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా కనీసం 35-40 మంది తమిళనాడు పోయి 2 రోజులు పర్యటన చేసి ఆ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకొచ్చారు. మాకు ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది, అంతర్గతంగా చర్చ జరుగుతున్నది కేసీఆర్ గారు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఆలోచించేది ఏంటి అంటే మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళా మా పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణలో చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన భారతదేశంలో పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రాలలో చిన్న కులాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ చెప్తా ఉన్నా రాజకీయ అంటరాంతరంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టు ఇంతవరకు వార్డు మెంబర్ కానటువంటి, ఇంతవరకు సర్పంచ్ కానటువంటి వరకు, ఇంతవరకు మండల పరిషత్ చైర్మన్లు కానటువంటి కులాలు ఎన్నో కులాలు ఉన్నాయండి. ఇది మా వాయిస్, ఇది మాకు బీసీ ఉద్యమకారుడిగా అలాంటి బిడ్డలకి మా తప్పకుండా మేము అవకాశాలు ఇవ్వడానికి మా ప్రధానమైన ఎజెండా బీసీ ఎజెండా తోటి మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు చెప్పినట్టు కేటీఆర్ గారో లేదా కేసీఆర్ గారో పూర్తిగా కూడా వాళ్ళు ఇవాళ ఈ మెజార్టీ ప్రజల గురించి ఆలోచన చేసి రేపు వివరచన చేస్తా ఉన్నాం. రేపు మా ఎజెండా బీసీల ఎజెండా ఇవాళ బీఆర్ఎస్ అనేది బహుజన రాజ్య సమితిగా మార్చడానికి ఇవాళ మెజార్టీ ప్రజలకు న్యాయం జరగకపోతే మేము కేసీఆర్ గారు మాట్లాడిందే ధర్మం న్యాయం కోసం కదా. ఆ రోజు ఉమ్మడి పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో హక్కులు పోతున్నాయి, నిధులు నియామకాలు పోతున్నాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమం రావాలి, తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరగకూడదు, మా స్వయం పాలన మాకు కావాలని మేము చెప్పినటువంటి వాళ్ళు, ధర్మం కోసం నిలబడేటువంటి వాళ్ళకి రేపు కూడా ఈ మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతా ఉన్నది. 10% జనాభా అన్ని అవకాశాలు తింటా ఉన్నారు, విద్యా ఉద్యోగాలు కావచ్చు లేదా రాజకీయంగా కావచ్చు. కాబట్టి ఈ సెక్టార్ కి సర్ప్రైజ్డ్ సెక్టారు, వీళ్ళు వాయిస్ లెన్ సెక్టారు, వీళ్ళు 60 సంవత్సరాల నుంచి దోపిడీకి పీడనకి వివక్షకి గురవుతున్నటువంటి ఈ వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి మా నాయకత్వానికి ఉండదానండి. అంటే ఒక ధర్మం కోసం బయలుదేరిన పార్టీ. ఉపేంద్ర గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్